హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపించడానికి వీడియో తీస్తున్నాను. సో పోయినసారి మనకి చెట్టు 4 కాయలు కాసింది. సో ఇంతకుముందుకైతే చాలా పెద్దగా ఉండేది, మొత్తం కట్ చేసిన అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసిన, నీట్గా కట్ చేస్తే మళ్ళీ ఈసారి ఒక మూడు కాయలు కాస్తున్నాయి, అంటే 3 పూలు పూసిన ప్రస్తుతానికైతే. సో మనం చెట్టుని కట్ చేసుకునేటప్పుడు మంచి మండలు అనేది ఉంచుకోవాలన్నమాట, కొమ్మలు అనేది ఉంచుకోవాలి. ఇలాంటి అనవసరం అంటే ఇట్లా ఖరాబ్ అయినవి ఉంచుకుంటే క్రాప్ రాదనమాట. చూడండి, దీన్ని ఉంచినా కానీ దీనికే 2 వచ్చినాయి. సో ఇలా నీట్గా చేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ని. ఇక్కడ వర్షం పడతలేదు, బాగా మోటార్ కూడా పోసలేదు. సో లోటలో వాటర్ తెచ్చి పోస్తున్నాను దీనికి. మినిమం వారానికి ఒక 2-3 లీటర్ల వాటర్ అన్న అందియాలి దీనికి. సో ఈ సంవత్సరం అయితే 3 పూసినాయి. నాకు తెలిసి ఈ పువ్వు పింక్ కలర్లో వచ్చింది, ఇది ఉండదు అనుకుంటా, రాలిపోద్ది అనుకుంటా. ఈ 2 మిగులుతాయి అనుకుంటా. పోయినసారి అయితే 4 కాయలు కాసింది. ఈసారి మరి నాకు తెలిసి ఇది ఒక్కటి పోతుందని డౌట్ వస్తుంది. ఈ 2 అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా కొంచెం ఇగురు అనేది వస్తుంది, మరి ఇది ఉంటాయో పోతాయో ఇది నాకు తెలుస్తలేదు. సో ఇది ఈసారి వచ్చేసి అయితే 2 కాయల వరకు, ఇప్పుడైతే ప్రజెంట్ 3 ఉన్నాయి. నా అంచనా ఈ 2 కాయలు అవుతాయని అనుకుంటున్నా. చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నా. పెట్టాలా పెట్టకూడదా అని మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.